ఆస్తి వివాదంతో తల్లిదండ్రులపై కుమార్తె కక్ష పెంచుకుంది. సొంత ఇంటికే నిప్పు పెట్టింది. పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో ఈ ఘటన జరిగింది. ఇంట్లోని ఫర్నిచర్ పూర్తిగా దగ్ధమైంది. ప్రాణాలు అరచేతులు పెట్టుకుని కుటుంబ సభ్యులు బయటకు పరుగులు తీశారు. ఘటనాస్థలిని పోలీసులు పరిశీలించారు. ఇక నిందితురాలపై కేసు నమోదు చేశారు. అమ్మాయి చంద్రిక అనే అమ్మాయి రాత్రి ఇంటికాడికి వచ్చి పెట్రోల్ పోసి ఇల్లు తగలబెట్టిందండి. కార్డు కాగితం ఇవ్వలేదని మమ్మల్ని హింస పెట్టి నా మీద నా మనవరాల మీద ఇద్దరి మీద పోయిపోయింది పెట్రోల్. మేము జస్ట్ మిస్ అయ్యి లోపలికి వెళ్ళి తలుపేసుకున్నాము. తలుపేసుకొని పైన బయటకు వచ్చేటప్పుడు తలుపంతా మొత్తం కాలిపోయి పంచా మొత్తం కాలిపోయి ఉంది. ఇప్పుడు ఆ అమ్మాయి మమ్మల్ని మాకు ప్రాణహానిగా భయంగా ఉంది. అసలు ముందు మా ఇద్దరికి మా ఆయనకి నాకు భయంగా ఉంది. ఆ పిల్లని కూడా ఏదో చేసిద్దని భయంగా ఉంది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదండి. ఏదన్నా కానీ మీరే ఏదంతా న్యాయం చేయండి. అందరు కలిసి మీరు ఆ అమ్మాయికి ఫస్ట్ డివర్స్ అయింది. రెండోదేమో ఇంకో అబ్బాయిని లంబాడి అబ్బాయిని పెళ్లి చేసుకుంది. ఆ అబ్బాయితో కడుపులు తెచ్చుకుంది. ఆ 4 కడుపులు పోయినాక ఆ అమ్మాయికి మైండ్ పోయిందో ఏమో మాకు తెలియదు. కానీ ఆ అబ్బాయితోనే ఇప్పుడు కూడా ఆ అబ్బాయితోనే ఉంది. ఇండైరెక్ట్ గా అబ్బాయి పెళ్లి చేసుకున్నా కూడా ఆ అబ్బాయితోనే ఇన్లీగల్ గా కాంటాక్ట్ అయ్యింది. మా అమ్మాయి చంద్రిక అనే అమ్మాయి రాత్రి ఇంటికాడికి వచ్చి పెట్రోల్ పోసి ఇల్లు తగలబెట్టిందండి. కార్డు కాగితం ఇవ్వలేదని